వైఎస్ జగన్ వైసీపీ అధ్యక్షుడు కాదని రాష్ట్ర రాబందుల ముఠాకు అధ్యక్షుడని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎవరు ఎక్కడ చనిపోతున్నారో చూసుకొని అక్కడ రాబందుల వాలి రాజకీయం చేయడమే ఆయన నైజమని తీవ్రంగా దుయ్యబట్టారు. సింహాచలం లాంటి ప్రమాదకర సంఘటన పునరావృతం కాకుండా తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిన జగన్ రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి ఏదైతే ఒక రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎక్కడ ఎవరు చనిపోతే అక్కడ మరి రాబందుల్లాగా అక్కడ వాళ్తున్నటువంటి పరిస్థితి. మరి 5 సంవత్సరాల్లో మరి గుండ్లగమ్మ గేటు కొట్టుకుపోయింది, లేకపోతే ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 29 మంది చనిపోయారు. అదే తిరుపతిలో రియా హాస్పిటల్ ఆక్సిజన్ అందక అప్పుడు ఒక 27 మంది చనిపోయారు. మరి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వాళ్ళు పలకరించినటువంటి పాపాన నువ్వు పోలేదు. మరి వేరే ఒక ఏదో అనుకోనిటువంటి దుర్ఘటన జరిగి చాలా బాధాకరమైన విషయం. మరి దానికి మన అందరి మనసు కూడా కలిసి వేసింది. దాన్ని ఎట్లా మనం భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎట్లా చేయాలనే దాని మీద దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేసేటువంటి విధంగా నువ్వు వ్యవహరిస్తున్నటువంటి శైలి చూస్తూ ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కాదు, ఆయన రాబందుల ముఠాకి ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి స్థితి.